రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో ఏళ్ల తరబడి విద్యార్థులు చదువుకునేందుకు పడుతున్న కష్టాలకు ఎట్టకేలకు ఉపశమనం కలిగింది. లంకల గన్నవరం గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఎంతో ముఖ్యమైన సేవా కార్యక్రమం మంగళవారం సాయంత్రం మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రతిరోజు అయోధ్య లంక నుంచి సుమారు 50 మంది విద్యార్థులు గోదావరి నదిని పడవలో దాటి లంకల గన్నవరం హైస్కూల్ కి వచ్చి చదువుకుంటున్నారు. వరదల కాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ప్రాణభయంతో తప్పని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ హైస్కూల్ కు హాజరై చదువు సాగిస్తున్నారు. విద్యార్థులు పడుతున్న కష్టం మంత్రి సుభాష్ దృష్టికి వచ్చింది. తక్షణం స్పందించిన మంత్రి వారి ప్రాణ భద్రతకు హాని కలగకుండా 60,000 రూపాయలు వెచ్చించి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 50 లైఫ్ జాకెట్లు సమకూర్చారు. ఈ లైఫ్ జాకెట్లను మంగళవారం లంకల గన్నవరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూటమి పార్టీ నాయకుల సమక్షంలో మంత్రి సుభాష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈరోజు ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. ప్రతి చోట కూడా ప్రజలందరూ కూడా సాదరంగా స్వాగతిస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఏదైతే వైసీపీ నాయకులు డైవర్ట్ పాలిటిక్స్కు పాల్పడుతూ మరి ఈరోజు ప్రజల మధ్యకు వచ్చి అపహాస్య పాలవుతూ ఉన్నారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా ఏదైతే సూపర్ 6 ఇస్తానన్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రావటం, ఏదైతే ఉచిత బస్సు ఆగస్టు 15 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఆగస్టు 2-3 తారీఖుల్లో రైతు భరోసా అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి దీపం పథకం కింద ఆల్రెడీ 2 సిలిండర్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ 16,437 పోస్టులకు గాను భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు ఇస్తానని హామీ ఇవ్వటం, అదేవిధంగా గ్రీవెన్స్ను కూడా రేజ్ చేయటం. ఎవరికైతే అర్హులకి ఈ యొక్క తల్లికి వందనం ఇంప్లిమెంట్ అవ్వలేదో మళ్ళీ గ్రీవెన్స్ రేజ్ చేసుకుని వాళ్ళు పొందే విధంగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అదే గత 5 ఏళ్ల పాలనలో అమ్మ ఒడి అనే కార్యక్రమం పెట్టి ఒకసారి మీట్ నొక్కితే అందరి అకౌంట్లో పడేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పటికీ అర్హులకి చాలామందికి రాకపోయేసరికి వాళ్ళు గ్రీవెన్స్ రేజ్ చేసుకునే అవకాశం లేకుండా ఉన్మాద పాలన చేయడం జరిగింది. ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి అనే సమపాడులో తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు గన్నవరం నియోజకవర్గం విషయానికి వస్తే మా మధ్య ఎవరి మధ్య కూడా విభేదాలు లేవు. ఎన్డీఏ కూటమి చాలా చక్కగా మరి ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకుని వెళ్తూ చక్కర పరిపాలన అందిస్తూ ఉన్నారు. అలాగే రకరకాల వార్తలు వింటూ ఉన్నాం. అవన్నీ నీటి మీద బుడగలు లాంటివి. మేమందరం కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి డిపాజిట్లు రాకుండా మేము కలిసే ఉంటామని కార్యకర్తలు అందరూ ఒకే మాట మీద ఉన్నాం. ప్రతి ఇంట్లోని సమస్యలు ఉంటాయి. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే అది ఛేదించుకుని అందరినీ కలుపుకుని వెళ్ళే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు, పి గన్నవరం ఎమ్మెల్యే గారు. అలాగే డైవర్ట్ పాలిటిక్స్ ఇక్కడికి వెల్లువలో వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవడం కోసం భాస్కర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేత అనేక మెయిల్స్ పెట్టించి ఇక్కడికి రావద్దు, ఇక్కడ అంత సేఫ్ కాదు, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని మరి పెట్టుబడులు అడ్డుకునే ప్రక్రియ వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. అయినప్పటికీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వెల్లువల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. సుమారు 6,75,000 కోట్లు పెట్టుబడులు రావటమే కాకుండా 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా భర్తీ చేయడానికి కూడా సర్వం సిద్ధం చేసాం. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇవ్వడం జరిగిందో అది కూడా ఎట్టి పరిస్థితులు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఏదైతే అయోధ్య లంక నుంచి గన్నవరం స్కూల్కి పిల్లలు 50 మంది పిల్లలు రావటం, వాళ్ళకి లైఫ్ జాకెట్స్ లేకపోవటం,
ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని ఒక సూర్య అనే యువకుడు నాకు తెలియజేయటం, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేసి మరి ఈరోజు అది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ పిల్లలందరికీ కూడా అందులో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ప్రజలు కోరుకునే ప్రభుత్వం వచ్చిందని ఈరోజు పరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిత్యం ప్రజల్లోనే ఉండండి, ప్రజల మధ్యనే ఉండండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి అని మరి మా అందరినీ కూడా ప్రజల వద్దకు పంపుతూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 కష్టపడతా ఉన్నారు. థ్యాంక్ యూ.